మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే మెయిన్గా ఇక్కడ చాలా మెయిన్ ఇంపార్టెంట్ వీక్ అని చెప్పాలి. గత 2 నెలలుగా పెద్ద గోచారంలో గ్రహాల యొక్క సంచారంలో పెద్ద మార్పేం లేదు. కానీ ఈ యొక్క వారం కుజుడు మారుతున్నాడు, శుక్రుడు మారుతున్నారు, బుధుడు మారుతున్నారు, రవి మారుతున్నారు. మాసగ్రహాలన్నీ కూడా ఈ వారం మార్పులు చేర్పులు పొందబోతూ ఉన్నాయి. సో కాబట్టి ప్రతి రాశికి సంబంధించి చాలా మూమెంట్లో చేంజెస్ ఉంటుంది. గత నెల కంటే కొంచెం పనులు కొంచెం ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఈ నెల ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం. సో దానిలో మెయిన్గా కుజశనుల యొక్క సమసప్తమం ముగిసింది. అయితే ఇప్పుడు రవి ఈ వారం నుంచి కన్యలోకి వస్తారు కాబట్టి రవి శనుల యొక్క సమసప్తమం కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇలాగే గ్రహాల గోచారం చూస్తే గురుడు మిథున రాశిలో, శుక్రుడు సింహరాశిలో, చంద్రుడు సింహరాశి నుంచి సంచారం, కేతువు సింహరాశిలో, రవి కన్యారాశిలో, బుధుడు కన్యారాశి ఉచ్చక్షేత్రంలో, కుజుడు ముఖ్యంగా కుజశనుల యొక్క సమసప్తమం నడిచి ఎండైపోయి ఇప్పుడు తులారాశిలోకి ఈ వారం నుంచి అడుగు పెడుతున్నారు. కుంభంలో రాహువు, శని మీన రాశి. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఇందాక మనం చెప్పుకున్న 4 గ్రహాలు, 4 మాస గ్రహాల యొక్క స్థాన చలనం ఆధారంగా ఈ వారం ప్రతి రాశికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో అలాగే మన టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికి కూడా గురుని అతిచారం చాలామందికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు గురుడు అతిచారంలో ఉంటున్నాడని. సో అంటే గురుడు అతిచారంలో ఉండడం కామనే. కొన్ని సంవత్సరాల తర్వాత కొన్నిసార్లు ఆయన అతిచారంలోకి వస్తుంటాడు. అంటే రిట్రగ్రేషన్ వేరు, వక్రం వేరు, వెనక్కి రావడం వేరు. వెనక్కి రావడం కాదు, ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంటాడు. అలాగే 1 సంవత్సరం కాదు, దరిదాపుగా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉంటున్నాడు. సో ఇది ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ తరఫున మన తెలుగు ఛానల్స్లో మనమే ఈ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఈ యొక్క రీసెర్చ్ని గురుడి అతిచారాన్ని ఫస్ట్ మనం వీడియోస్ రూపంలో తెలియజేసింది. సో అతిచారం సో ఎలాంటి పరిణామాలు క్రియేట్ చేస్తుంది అనేది వీడియోస్ చేశాను ఆల్రెడీ. సో అదొక వీడియో. అలాగే ఈ అతిచారం వల్ల గోల్డ్ రేట్ ఎలాగా ఫ్లక్చువేట్ అయిపోతుంది అనేది గోల్డ్ రేట్కి సంబంధించి దాని మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది. గురుడి అతిచారం 2025 నుంచి 33 వరకు 8 సంవత్సరాలు అతిచారంలో ఉండడం అనేది దరిదాపుగా కొన్ని వందల సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం ఫాట్ అని ముందు రాశికి వెళ్ళిపోతుంటాడు, పరిగెత్తుకుంటా గురుడు అంతే. సో వెరీ డ్రాస్టికల్ చేంజెస్ వచ్చే 8 ఇయర్స్లో వస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోస్ 2 డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అది కూడా చూడొచ్చు. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వాళ్ళకి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. సో మనం చూసినట్టయితే కనుక గతంలో గురుడు ఒక్కడే అనుకూలిచ్చారు. బట్ ఇప్పుడు మాసగ్రహాలన్నీ మారడం వల్ల కొంచెం బుధుడు కొంచెం కుజుడు కూడా అనుకూలంలోకి వచ్చారు. సో గురుడే చాలా వాటి నుంచి మీకు చాలా వరకు సేవ్ చేస్తుంటారు ఈ అష్టమ శని నడుస్తున్న టైంలో. సో దానికి తోడు ఇప్పుడు కుజబలం, బుధబలం అంటే బుధుడు బుద్ధితో, కుజుడు మీకు మంచి విల్ పవర్తో, ఆత్మవిశ్వాసంతో ఇంకొంచెం మీకు బలాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక్కడ సింహరాశి వాళ్ళకి మెయిన్గా రాశిలోనే శుక్రుడు యొక్క సంచారం. ఈ వారం నుంచి మారుతున్నాడు శుక్రుడు. అదే ఆయనకి శత్రుక్షేత్రం అనుకోండి సింహరాశికి. కానీ శుక్రుడు క్వాలిటీ ఏంటంటే చాలా పీస్. కానీ సింహరాశి మీ నేచర్కి అది పనికిరాదు.
ఎలా ఉండాల్సిన వాడిని ఎందుకో నేను ఇంత కామ్గా ఉండాల్సి వస్తుంది పరిస్థితి, ఎప్పుడూ లేని ఇంత పీస్ఫుల్గా ఆలోచిస్తున్నాను ఏంటో, ప్లెజెంట్గా, ఎందుకులే గొడవ అన్నట్టు అనే ఆలోచన సింహరాశి వాళ్ళకి తడుతుంది. అలాగే ద్వితీయంలో బుధుడు ఆర్థికపరమైన విషయాల్లో ఫైనాన్షియల్గా చాలా మంచి రిజల్ట్స్ని బుధుడు మీకు ఇస్తున్నాడు. ఇక తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం కూడా మారింది. అక్కడ బుధుడు మారాడు, కుజుడు మారాడు, శుక్రుడు మారాడు, రవి కూడా మారారు కదా. అదే కుజుడు ఇక్కడ మేజర్గా ఈ రాశికి మంచి యోగకారకుడు, మంచి ఫ్రెండ్ కూడా. అలాంటి కుజుడు తృతీయంలో ఉన్నాడు. మీ దమ్ముకి, మీ ధైర్యానికి, మీ విల్ పవర్కి, మీ ఆత్మవిశ్వాసానికి ఏదైనా పని ఇలా చేతిలో పెడితే అది మీకు ఒకవేళ రాకపోయినా సరే దాని అంతు తేలిద్దాం అనుకుంటారు అంతే. సో అలాంటి మంచి గట్స్తో సింహరాశి వాళ్ళు ముందుకెళ్తారు. సో 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇప్పుడు మనం చూసినట్టుగా కనుక ఆదివారం, సోమ, మంగళ, శుక్ర, శని, కాబట్టి ఈ 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా మంచి అనుకూలమైన ఫలితం ఈ రాశి వాళ్ళకి వస్తూ ఉంది. మరి దశమ స్థానంలోని చంద్రుని యొక్క సంచారం, ఆ రాశి అధిపతి చంద్రుడు ఎక్కడో, శుక్రుడు ఎక్కడో లేని రాశిలోనే ఉన్నారు, అదే ఆ రాశి అధిపతి. కాబట్టి ఇక్కడ ప్రొఫెషనల్ రీత్యా మాత్రం చూసినప్పుడు కొంచెం వీక్ కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ జాబులు గీబులు మానేసి మనమే ఏదైనా సరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా పెట్టేసుకుందామా, ఓన్గా ఏదైనా చేసుకుందాం అనే థాట్లు వస్తుంటాయి. సోమ మంగళవారాల్లో లాభంలో గురువు గారు ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్స్లో కానీ, మీ పిల్లల గ్రోత్లో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ ఇంత రకాల ముక్కలు చేసుకుని కష్టపడుతున్నారు. ఆయన ఇంక్రిమెంట్ హైక్ ఏదైనా ఇప్పించినా బాబు అన్నా కూడా గురుడు అక్కడ ఇప్పిస్తాడు, కంగారేం పడక్కర్లా. అలాగే తర్వాత ఇక్కడ బుధ గురువారాల్లో 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు 1000లో ఉన్నారు, అది ఆయన ఓన్ హౌసే. అంటే బుధ గురువారాల్లో మాత్రం కొంచెం సైలెంట్ అయిపోతారు కొంచెం, ఎందుకంటే ఆల్రెడీ ఏవో సమ్ ఆలోచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ బుధ గురువారంలో కొన్ని ఖర్చులకి సంబంధించి కూడా, మెయిన్గా ఆరోగ్యపరంగా కావచ్చు. శుక్ర శనివారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ ఇక్కడ శుక్రుడు కూడా రాశిలో ఉన్నాడు. సో ఈ రాశి వాళ్ళు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ వారం 4 మాసగ్రహాలు మారే, దాంతోపాటు రవి కూడా మారాడు. బుధుడు ఇక్కడ ఆర్థికంగా, ధనపరంగా ఇబ్బందులు రాకుండా చేస్తాడు. రవి ఇక్కడేమో కరెక్ట్గా ఫ్యామిలీ పరంగా, ఫైనాన్స్ పరంగా ఎలా ఖర్చు పెడదామని చూస్తాడు. రవి ఫైనాన్షియల్ డ్రైనేషన్ ఇస్తూ ఉంటే, బుధుడేమో మళ్ళీ ఆ ఖర్చుని తిరిగి ఎలా సంపాదించాలని ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి సింహరాశి వారికి మెయిన్గా ద్వితీయంలో రవి, ఆ వాక్ స్థానంలో ఉన్న రవికి జపాకుష్మ సంకాశం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. అష్టమ శనికి తప్పకుండా నీలాంజన సమాభాసం, ఆ నీలాంజన సమాభాసం అష్టమ శనికి చదువుకోవటం వల్ల కూడా చాలా 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 మంచిది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేస్తూ ఉండండి. కుజ శనుల సమసప్తమం అయిపోయింది, రవి శనుల సమసప్తమం మొదలైంది ఇక్కడ. కాబట్టి అనవసరంగా ఫ్యామిలీ విషయాలకై మీరు, మీ లైఫ్ పార్ట్నరు, మీ 2 ఫ్యామిలీలకి సంబంధించి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకోకుండా ఉండటం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.